అంటే ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అంటే వీళ్ళ మమ్మీకి కాల్ చేసినప్పుడు సరే అండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను ఫోన్ చేసి అంటే కూచిపూడి అంటే క్లాసికల్ డ్రెస్‌లో చేద్దామండి అని అంటే, లేదండి చాలా టైం పడతది అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తే రెడీ అవ్వడం జరిగింది. అంటే నువ్వు ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి. డాన్స్ ప్రోగ్రామ్స్. సో, అంటే మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం పడతది? నార్మల్‌గా ప్రోగ్రామ్స్‌కైతే మినిమమ్ 3 అవర్స్ పడతది. 3 అవర్స్? 3 అవర్స్. ఎందుకంటే కాస్ట్యూమ్ ఏసుకోవాలి, నగలేసుకోవాలి. మేకప్‌కే 1 అవర్ పడతది. సో, ఇయన్నీ హెయిర్ సెట్ చేసుకునే టైంకి అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ అయిపోతది. ఓకే. కానీ చాలా ఇబ్బంది గదా! అంటే 3 అవర్స్ రెడీ అవ్వాలి. దాని తర్వాత ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇయ్యాలి. సో, ఇక్కడే మనం 3 అవర్స్ ఒక దగ్గర కూర్చొని సో, ఈ మేకప్ ఇవన్నీ అనే వరకు ఇక్కడే ఇబ్బంది ఏమన్నా ఫీల్ అవుతావా ఎప్పుడైనా? ఇబ్బందంటే పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు నొప్పొస్తది. అయి అడ్జస్ట్ చేసుకుంటే పోతది. ఇంకా ఇబ్బంది అనడానికి ఏం లేదు. బికాజ్ ఇది మినిమమ్ అటైర్ డాన్స్ చేయడానికి. నువ్వు నగలేసుకోకుండా డాన్స్ చేస్తే బాగోదు. ఎందుకంటే కూచిపూడికి ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి. మనకు నచ్చినట్టు కంఫర్ట్ అని నగలేసుకోకుండా సరిగ్గా బట్టలు వేసుకోకుండా చేస్తే బాగోదు. సో, అలా ట్రెడిషన్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే.